హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. నేను మీ యాంకర్ రమావత్. ఎస్ వైఎస్ జగన్ గారు ఓటమి నుండి బయటకు వచ్చి ప్రస్తుతం ఆయన జనాల్లో ఉండాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆల్రెడీ 2 సార్లు పులివెందుల్లో ప్రజా దర్బార్ కూడా ఆయన నిర్వహించారు. అండ్ భవిష్యత్తులో కూడా నేను పబ్లిక్లోనే ఉండబోతున్నాను, పబ్లిక్లోకే నేను వస్తాను అని చెప్పేసి పార్టీ శ్రేణుల నుండి ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఓటమి నుండి బయటకు వచ్చి మళ్ళీ మన అధికారంలోకి రావాలి అని అధికార దిశగా ఆయన ప్రయాణం మొదలుపెట్టారు, ప్రజలతో మమేకం అవ్వాలి అని చెప్పేసి. సో ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కొందరు వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు లేకపోతే జగన్ గారికి భారీ డ్యామేజ్ చేసే పనిలో పడ్డారనమాట. ఆ భారీ డ్యామేజ్ ఏంటంటే ఒకసారి నేను ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. భారీ డ్యామేజ్ చేసే వ్యక్తుల్లో నాగార్జున యాదవ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. గతంలో ఏదో ఒక కమిషన్కి ఈయన చైర్మన్గా వ్యవహరించారు. ఆయన రీసెంట్గా ఆయన స్థాయి మరిచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అనే పోస్ట్ ఆయన ఉన్నారు. బట్ ఆయన స్థాయి మరిచి ఆయన స్థాయికి మించి విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎవరి మీద అంటే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆయన విమర్శలు చేశారు. ఏంటి ఆ విమర్శలు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది క్లారిటీగా వినండి. తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా, ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా, జీవో ఈయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు తెలుసా? సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన జొమాటో బాయ్తో సమానం అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే ఆయన జొమాటో బాయ్తో సమానము, ఆయనకి జీవో చదవడం కూడా రాదు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఇంకా వినండి మీరు. ఆ జొమాటో బాయ్కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకు వెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. ఆ డెలివరీ బాయ్ వచ్చి గురించి మాట్లాడొద్దు, ఆయన కుటుంబం గురించి మాట్లాడానా, ఆయన గురించి డెలివరీ బాయ్ ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? జొమాటో డెలివరీ బాయ్ అంటే సార్ డెలివరీ బాయ్ ని సార్ నా తప్పు నేను ఇక్కడ రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బాయ్తో పోల్చడమే కాకుండా ఈ వీడియో లాస్ట్లో నేను జొమాటో డెలివరీ బాయ్స్ని స్విగ్గీ డెలివరీ బాయ్స్ని రేవంత్ రెడ్డితో పోలిస్తే వాళ్ళు తక్కువైపోతారు, రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది వరస్ట్ సీఎం అన్నట్టు ఈయన ఒక కన్క్లూజన్ ఇచ్చారు ఈ వీడియోలో. అసలు ఈయన స్థాయి ఏంది? ఈయన మాటలు విన్నారు కదా ఇప్పుడు. అక్కడికి ఇక్కడ మన కేఎస్ఆర్ గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అక్కడికి వారిస్తూనే ఉన్నారు, వద్దు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మనం అలా మాట్లాడకూడదు, సాక్షాత్తు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ లేకపోతే వ్యక్తిగత విమర్శలు వద్దు అని చెప్పేసి ఈయనకి వారిస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. అయినా ఆయన ఈ నాగార్జున యాదవ్ వినకుండా విమర్శలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని జొమాటో డెలివరీ బాయ్ అనో లేకపోతే జీవో చదవడం రావను, మన కర్మకి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడను, ఇన్ని విమర్శలు చేయడం అంటే ఈయన స్థాయి అంటూ నాకైతే అర్థం కాలే. నిజంగా ఈ వీడియో ఇంకా వైరల్ కాలేదు, కానీ నిజంగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఈయన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మేబీ కాంగ్రెస్ పార్టీ లీగల్గా చాలా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈయన మాట్లాడిన మాటల గురించి. అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఈయన స్థాయి ఏంటి? ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, ఆయన స్థాయి రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో అర్థం కావట్లేదని ఈయన చెప్తున్నాడు. మరి ఈయన స్థాయి ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మాత్రమే, గతంలో ఒక కమిషన్కి చైర్మన్గా పనిచేశారు, అంతే కదా. ఈయన స్థాయి మరిచి రేవంత్ రెడ్డి గారిని విమర్శలు చేయొచ్చా?
ఓకే. మొన్న రీసెంట్‌గా జరిగిన వైఎస్ఆర్ సభ ఒకటి విజయవాడలో చేశారు. షర్మిల గారు నిర్వహించారు. ఆ సభకి రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అందులో కొన్ని మాటలు మాట్లాడారు. వైఎస్ఆర్ వారసులు షర్మిల గారే అన్నట్టు స్టేట్మెంట్లు ఇచ్చారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నది అది సర్వసాధారణం. అవి కామన్. దానికి జనరల్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ మంత్రులు ఖండిస్తే అది వేరు. ఇప్పుడు ఇదే మాటలు మాజీ మంత్రులో లేకపోతే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్తే అది కొంతవరకు సమంజసం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేశారు, వాళ్ళకి ఆ మాట్లాడే హక్కు ఉంటుంది అని చెప్పేసి జనరల్గా ఎవరన్నా అనుకుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగానే మాట్లాడతారు అని చెప్పేసి. బట్ ఈయన స్థాయి ఏంటి? గతంలో కమిషన్కి చైర్మన్ మాత్రమే కదా, ఎమ్మెల్యే కూడా కాదు, మంత్రి కూడా కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. ఇలాంటి వ్యక్తి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని జొమాటో డెలివరీ బాయ్, స్విగ్గీ డెలివరీ బాయ్ వాళ్ళకంటే అధ్వానం నువ్వు అని చెప్పేసి కామెంట్లు చేశారంటే ఎలాంటి నాయకుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంకరేజ్ చేస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. ఒకవైపు జగన్ గారేమో మళ్ళీ ఎలాగైనా మనం పుంజుకోవాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, 40% 40% ప్రజల మద్దతు మన వైపు ఉంది, ఖచ్చితంగా మనం మళ్ళీ పుంజుకుంటాము, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అని చెప్పేసి నాయకులతో పాటు ప్రజలందరికీ భరోసా ఇస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. కానీ ఇలాంటి నాయకులు మాత్రం ఆ భరోసాని కాస్త మొత్తం పక్కన పెట్టేసి వీళ్ళు మాట్లాడే మాటలే పార్టీకి డ్యామేజ్ చేసేలా వీళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కూడా చూసాం ఒక టీవీ డిబేట్, ఇదే టీవీ డిబేట్లో ఆయన మాట్లాడిన మాటలు ఏమని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అంటే వెంకటేశ్వర స్వామి లాస్ట్ టైం అల్లుపేరి బ్లాస్ట్లో ఆయన్ని వదిలేశారు, ఈసారి వదిలేయరు అని చెప్పేసి గతంలో ఈయన చేశారు, ఇలాంటి కామెంట్సే చేశారు. ఇలాంటి కామెంట్స్ అనేది పార్టీకి ఎంత డ్యామేజో ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఇదే విధంగా ఈ బూత్ మంత్రులు, ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఆంధ్ర ప్రజల్లోకి వెళ్ళి ఆ బూతు మాటలే వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ అయింది. అది ఇప్పటికీ స్టిల్ గ్రహించట్లేదు. లేకపోతే గ్రహించినా కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారు చెప్తూనే ఉన్నారు, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు, మనం వ్యక్తిగతంగా మనం మాట్లాడకూడదు, ఏదైనా పాలసీ పరంగానే మాట్లాడాలి అని చెప్పేసి ఆయన వారిస్తున్నా సరే ఈయన మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% స్టిల్ ఇప్పటికీ ప్రజల్లో బలం ఉంది. ఆ బలాన్ని 40 నుండి 50-55% మార్చుకోవాలి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆ 40ని 30-20 స్థానాలు మటుకు తీసుకొస్తే మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తులో అస్సలు కోలుకోదు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రహించి, ఈ విషయాన్ని గ్రహించి ఇలాంటి మాటలు మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ ఈ అంశం మీద ఈ నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన మాట్లాడిన మాటలు కరెక్టేనా కాదా, రేవంత్ రెడ్డి గారిని ఆయన అలా విమర్శించడం కరెక్టేనా లేదా అన్నది మీరు కింద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.